చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు ప్రత్యేకంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు భూముల సమస్య ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి నేను వచ్చేటప్పుడు ఆనాడు నేను సమస్య విన్నాను. వచ్చే వరకు సమస్య పరిష్కారం కావాలి అంటే వారు చెప్పారు 600 అప్లికేషన్లు వచ్చాయి. సక్సెషన్ అప్లికేషన్ 100 అప్లికేషన్లు క్లియర్ చేశాం. మిగతా 500 అప్లికేషన్స్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. వాటిని కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు 100 అప్లికేషన్లు మీ చేతుల మీదనే వాళ్ళందరికీ ఇప్పిస్తున్నామని తయారు చేశారని చెప్తా ఉన్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి గిరిజన కుటుంబాలందరికీ ఆ కుటుంబాలు ఆ భూములో వ్యవసాయం చేసుకోవడానికి అక్కడ కరెంటు ఉన్నా లేకపోయినా సోలార్ పవర్ పెడతాం, వాళ్ళకి బోరేస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, స్ప్రింక్లర్స్ పెట్టిస్తాం. వాళ్ళు పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి అధిక ఆదాయం వచ్చేటువంటి మొక్కలను కూడా వారికి అందిస్తాం. అవసరమైతే అవకాడో ఇస్తాం, అవసరమైతే పామాయిల్ కూడా ఇస్తాం. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వెచ్చించి మీ పైన రూపాయి భారం పడకుండా ఏర్పాట్లు చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే అని మీ అందరికీ తెలియజేస్తూ ఇందిరా సవర గిరి జల వికాసం 12,500 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ స్కీమ్ ని ప్రారంభోత్సవం చేశాం. అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం, సోలార్ పంప్ సెట్లు కూడా పెట్టాం. మీ ప్రాంతంలో కూడా అందరికీ పెడతాం. ఇప్పటికే కలెక్టర్ గారికి పిఓ ఐటీడీఏ గారికి ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇక్కడ గౌరవ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, నేను ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా ఈ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ అందరికి కావాల్సిన అవసరాలు తీర్చడం నా ముందున్న ఏకైక లక్ష్యం. వారి అవసరాల కోసం ఈ ప్రజలు అడిగే ప్రతి దాన్ని ఒక సిస్టమేటిక్ గా ప్రణాళికాబద్ధంగా తయారు చేసి మీకు పంపిస్తాం. మీరు వెంటనే మాకు శాంక్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. బొజ్జు గారికి కానీ అనిల్ గారికి కానీ ఈ ప్రాంత ప్రజలు మనల్ని ఎన్నుకున్నది వాళ్ళ అవసరాలు తీర్చడానికి. వారి అవసరాలు తీర్చే క్రమంలో వారికి ఏం కావాలో మీరు వారి ప్రజాప్రతినిధిగా మీరు ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా తయారు చేయండి. గౌరవ మంత్రి గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు కూడా మంచి మనసున్న మంత్రి. ఆయనకు కూడా ప్రజలన్నా మానవత్వం అమితమైనటువంటి ప్రేమ ఉంది, తప్పనిసరిగా చేయాలనే తపన ఉంది. కాబట్టి వారు కూడా త్వరితగతిన మా దగ్గర తీసుకొస్తారు. తప్పనిసరిగా వాటిని ఆర్థిక శాఖ నుంచి వెంటనే క్లియరెన్స్ ఇచ్చి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ శాంక్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి నా తరఫు నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి ఈ ప్రజాప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ రాజ్యం నుంచి మీ అందరికీ సంక్షేమమే మా లక్ష్యం. మీ అందరి ఎదుగుదలే మా బలమైనటువంటి కోరిక, మా ఆలోచన. దానికోసం ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలైనా తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. మాకున్న రాబడుల్లో ఎంతైనా మీకోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది కాలంలోనే ఇప్పటికే 1,21,874 కోట్లు రాసుకోండి మీడియా మిత్రులు. 1,21,874 కోట్ల రూపాయల్ని లెక్కలతో సహా నేను ఇస్తా ఉన్నాను. కాగితం 1,00,000 ఎంత 1,21,874 కోట్లు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం నేరుగా ఈ డబ్బులు ప్రజల ఖాతాలో వేశారు. ఇది ప్రజాప్రభుత్వం ఆలోచన లక్ష్యం. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఆనాటి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, ప్రతి బాధని నేను రాసుకున్నాను. ప్రతిరోజు డైరీలో నేను ఆ రోజు రాసుకున్నాను. ఉదయం సాయంత్రం వరకు నేను కలిసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు నాకు చెప్పిన సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారం ఎట్లా చేయాలంటే ఆ రోజే నేను డైరీలో రాసుకున్నాను. ఆ డైరీ అంతా ఒక పేపర్లో రోజు ఒక సీరియల్ లాగా కూడా వచ్చింది. అప్పట్లో
ఆ డైరీకి సంబంధించిన పుస్తకాన్ని నేను కూడా తయారు చేసి ఈ రోజు కూడా నేను ఆ రోజు రాసుకున్నటువంటి ఆనాడు నేను ఏ గ్రామంకైతే పోయిందో అక్కడ నన్ను కలిసిన వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏంటని చదువుకొని అవి ఇప్పుడు ఈనాటి ప్రభుత్వంలో మేము బడ్జెట్లో పెడుతున్నటువంటి అంశాల్లో అవన్నీ పొందుపరుస్తున్నామా లేదా అని ప్రతిదీ ఆలోచన చేసి ఆచితూచి వాటన్నిటిని అందులో పొందుపరుస్తున్నాం. అందులో భాగంగానే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు నేను అడిగాను, నాకు గుర్తుంది, చిక్మాన్ ప్రాజెక్ట్ కావాలని అడిగారు, పులిమడుగు ప్రాజెక్ట్ కావాలని అడిగారు, త్రివేణి సంగమం కావాలని అడిగారు. ఇటువంటి ప్రాజెక్ట్ అనేకం నన్ను అడిగితే చెప్పేవారు. అవన్నీ రాసుకున్నారు. బొజ్జు ఫోన్ చేసి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అన్నీ కూడా మీ అధికారులు చెప్తున్న అక్కడి నుంచి ప్రపోజల్ తయారు చేసి తొందరగా పంపించి వాటన్నిటి శాంక్షన్ చేస్తాం. వచ్చిన మాట ప్రకారం వాటన్నిటి పూర్తి చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి కానీ, ఇరిగేషన్ సంబంధించి కానీ, రహదారులకు సంబంధించి కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా గ్రామంలో అడిగారు. ఇంటర్నల్ రోడ్స్ ఒక గ్రామాలకు సంబంధించి పోవటానికి కావాల్సిన రోడ్లు కూడా కనెక్టివిటీ లేదు మాకు, వాటికి సంబంధించిన రోడ్లు కూడా శాంక్షన్ చేయాలంటే అప్పటికప్పుడే ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు మాకు ప్రపోజల్ ఇవ్వండి, నేను వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పి వారు చెప్పారు. వారి ప్రపోజల్ పంపించగానే తప్పనిసరిగా అవన్నీ క్లియర్ చేసి పంపిస్తామని చెప్పి ఆ కనెక్టివిటీ రోడ్డు కూడా సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీతో గడపటం, పంచుకోవటం, మీ అందరినీ కలవటం నాకు చాలా ఆనందంగా కూడా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.